హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఈ రోజు ఇజ్రాయెల్కి హెల్త్ సెక్టార్లో కేర్ గివర్గా వచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్లో ఇజ్రాయెల్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇజ్రాయెల్ నుంచి ఇండియాకి మనీ పంపించుకోవడానికి ఒక ఈజియెస్ట్ వే ఉంది. దాని గురించి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా వరకు ఏంటంటే కేర్ గివర్గా చేసే వాళ్ళకి పేషెంట్ కండిషన్ బట్టి కొంతమందికి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, బ్యాంక్ వెళ్ళి రావడానికి కొంతమందికి అవకాశం ఉండకపోవచ్చు. ఏదైతే ఇండివిజువల్ హౌసెస్ లో కేర్ గివర్ గా చేసే వాళ్ళకి బ్యాంక్ కి వెళ్ళి రావడానికి ఎప్పుడంటే అప్పుడు వీలు కుదరకపోవచ్చు. ఎందుకంటే ఎంప్లాయర్ దగ్గర ఎవరొకరు ఉండాలి కాబట్టి, ఎంప్లాయర్ ని ఒంటరిగా వదిలి మనం వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని అక్కడ మనం పెట్టి వెళ్ళడానికి వీలుంటుంది. సో ఇలా కాకుండా మనం ఎవ్రీ టైం బ్యాంక్ వెళ్ళి మనీ ట్రాన్స్ఫర్ చేసే ఇబ్బంది లేకుండా మనం మొబైల్ నుంచే సింపుల్గా మనం ఇండియాకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఆ యాప్ డీటెయిల్స్ గురించి అండ్ ఆ యాప్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మనీ ఎలా పంపించుకుని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది కూడా నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొబైల్లో అది ఎలా చేసుకోవాలి, సో మొబైల్ నుంచి మన ఇండియాకి మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవచ్చు అండ్ మిగతా డీటెయిల్స్ కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్గా మీకు మొబైల్లో చేసి. మొదటగా మనం మన మొబైల్లో ఇజ్రాయెల్ పోస్టల్ బ్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ హదోర్ అని కూడా అంటారు దీన్ని. నేను దీని లింక్ అయితే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే యాప్ స్టోర్ నుంచి, ప్లే స్టోర్ నుంచి కూడా మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ వచ్చేసి నేమా. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ చేసుకుని మీరు మీ పాస్పోర్ట్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ అండ్ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మనకి ఇది యాక్టివేట్ అయిపోతుంది. మీకు ఒక అకౌంట్ నెంబర్ క్రియేట్ చేస్తుంది యాప్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అక్కడ కనిపిస్తాయి స్క్రీన్ మీద. ఈ 2 యాప్స్ మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత బ్యాంక్ హదోర్ ఏదైతే పోస్టల్ బ్యాంక్ యాప్ ఉందో ఆ యాప్లోకి లాగిన్ అవ్వాలి. ఎందుకంటే మ్యాక్సిమం మన శాలరీస్ అన్ని కూడా పోస్టల్ బ్యాంక్లోకి క్రెడిట్ అవుతుంటాయి. ఎక్కువ శాతం ఈ అకౌంట్ యూజ్ చేస్తారు కాబట్టి. సో ఇందులోకి లాగిన్ అయిన తర్వాత సో యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో పైన అకౌంట్ యాక్టివిటీస్ని టచ్ చేస్తే మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 బార్స్ మీద క్లిక్ చేస్తే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి సెకండ్ ఆప్షన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్కి వెళ్ళి, సో అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా ఒక పేజ్ వస్తుంది. సో ఇక్కడ మీరు మీ అకౌంట్ నెంబర్ ఏదైతే నేమ్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో నేమ్ అకౌంట్ డీటెయిల్స్, బ్రాంచ్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు ఉంటుంది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా నేను ట్రాన్స్ఫర్ దీని నుంచే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆల్రెడీ నాకు ప్రీవియస్ దాంట్లో సేవ్ అయ్యి ఉంది. మన అకౌంట్ ఏ అకౌంట్కి అయితే మనం పంపించాలనుకుంటున్నామో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను నేమాకి పంపించాలనుకుంటున్నాను కాబట్టి నేమా అకౌంట్ సెలెక్ట్ చేశాను. సో డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఎంత అమౌంట్ సెండ్ చేయాలనుకున్నది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది మనం. సో పర్టికులర్ అమౌంట్ టైప్ చేసిన తర్వాత సో శాలరీ కానీ గిఫ్ట్ కానీ, సో పర్పస్ అని అడిగారు కదా, అక్కడ ఇది పెట్టి మనం నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళవలసి ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇలా మనకు కనిపిస్తుంది ఎంత అమౌంట్ పంపిస్తున్నాము, మన అకౌంట్ ఏ అకౌంట్కి పంపిస్తున్నాము, మొత్తం అన్ని డీటెయిల్స్ ఇలా వస్తాయి. అవన్నీ చెక్ చేసుకుని అప్పుడు ఇక్కడ మనం ఏదైతే పోస్టల్ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఇప్పుడు ఆ ఓటీపీ వచ్చింది ఆల్రెడీ. ఓటీపీ ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేశాను నేనైతే. సో ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షను. సో ఇలా మన అమౌంట్ అనేది సెండ్ అయిపోయింది. నేమ్ అకౌంట్కి అమౌంట్ సెండ్ అయిపోయింది బ్యాంక్ హదర్లోంచి. సో ఇక్కడ డౌన్లోడ్ అండ్ షేర్ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ తీసుకుని దీని మీద కూడా ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. దీన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకనేది నేను నెక్స్ట్ చెప్తాను మీకు. సో అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. పోస్టల్ బ్యాంక్ నుంచి మనం నేమ్ అకౌంట్కి ఆల్రెడీ సెండ్ చేసుకున్నాం అమౌంట్.
సో ఇంకా ఇప్పుడు ఈ అకౌంట్ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మనం నేమా యాప్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ నేమా అకౌంట్ని మీరు ఫస్ట్ టైం కనుక యూజ్ చేస్తుంటే దీంట్లో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ త్రూ కానీ, ఐడి కానీ, ఈమెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్. సో దీని ద్వారా మనం ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేమా యాప్లోకి మనం లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ మనకి నేమాలో రేట్స్ ఎంత ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎంత అమౌంట్ మనం పైన అమౌంట్ ఎంటర్ చేస్తే కింద రేట్ ఎంత ఉంది అనేది మనకి వెంటనే అక్కడ అప్డేట్ చూపిస్తుంది. ప్రజెంట్ రేట్ ఎంత ఉంది, ఇండియా కాస్ట్ ఎంత ఉంది అనేది, ఇండియా కరెన్సీ కాస్ట్ ఎంత ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. సో ఇప్పుడు పైన మీకు కనిపిస్తుంది కదా, డిపాజిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ 4th ఆప్షన్ ఉంది కదా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని. ఇది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకి. ఇక్కడ ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. కింద మీకు అప్లోడ్ కన్ఫర్మేషన్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మన ఫైల్ ఓపెన్ అవుతుంది. ఏదైతే ముందుగా మనం తీసుకుని పెట్టుకున్నాం కదా స్క్రీన్ షాట్, బ్యాంక్ హదోర్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, పోస్టల్ బ్యాంక్ నుంచి మనం చేసినప్పుడు, ఆ ఇమేజ్, ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి మనం. సో ఇది ప్రూఫ్ అనమాట. సో నేను అమౌంట్ సెండ్ చేశానని ప్రూఫ్ ఇది. సో కన్ఫర్మ్ చేసి ఎంత అమౌంట్ మనం సెండ్ చేసామో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అమౌంట్ ఎంత మనం సెండ్ చేసామన్న అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బ్యాంకు, ఏ బ్యాంక్ నుంచి మనం పంపించాం, పోస్టల్ బ్యాంకు. సో పోస్టల్ బ్యాంక్ అనే ఆప్షన్ మనం ఇందులో సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో సెలెక్ట్ చేసి కింద స్కిప్ అనే ఆప్షన్ ఉంది కదా, స్కిప్ అనే ఆప్షన్ కొడితే ఇలా మనకి యువర్ రిక్వెస్ట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సెండ్ అని చెప్పేసి మనకు వస్తుంది. సో ఇలా చేయడం ద్వారా మనకి ఒక 2-3 అవర్స్లోనే మన పోస్టల్ బ్యాంక్ నుంచి సెండ్ అయిన అమౌంట్ మనకి నేమా అకౌంట్లోకి డిపాజిట్ అయిపోతుంది అనమాట. సో ఇందులోకి డిపాజిట్ అయిపోయిన తర్వాత ఈ అమౌంట్ని మనం ఇండియా అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేమా యాప్ ఓపెన్ చేసుకుని యాప్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ వచ్చేసి సెండ్ ఆప్షన్. సెండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన అకౌంట్ నెంబర్, ఇండియాలో ఉన్న మన అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది షిఫ్ట్ కోడ్తో పాటు. ఎక్కడైతే మనకి బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్కి వెళ్ళి మనకి షిఫ్ట్ కోడ్ కావాలని అడిగితే వాళ్ళు మనకి ఆ షిఫ్ట్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో షిఫ్ట్ కోడ్తో పాటు మనం మన అకౌంట్ నెంబరు నేమాలో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎంత అమౌంట్ సెండ్ చేయాలనుకున్నది మనం ఇక్కడ యాడ్ చేయవలసి ఉంటుంది. సో యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫీజు ఎంత అండ్ ఎక్స్చేంజ్ రేటు ఎంత వస్తుంది అనేది మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చూపిస్తూనే ఉంటుంది. మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేనైతే అమౌంట్ యాడ్ చేశాను. అమౌంట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి మొత్తం చూపిస్తుంది. సో మనం ఎవరికి పంపిస్తున్నాము, బెనిఫిషరీ అకౌంట్ డీటెయిల్స్ కానీ, మనం పంపిస్తున్న అమౌంట్ ఇండియా కరెన్సీ ఎంత అవుతుంది అనేది కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు వస్తాయి. సో వచ్చిన తర్వాత సెండ్ ఆప్షను, అమౌంట్ అయితే నేమా అకౌంట్ నుంచి సెండ్ అయిపోయింది. సో అమౌంట్ అయితే కనుక మాక్సిమం 1 అవర్లో మనకి ఇండియాలో తీసుకోవడానికి వీలవుతుంది. వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే, ఇజ్రాయెల్లో ఉన్న విషయాలు మీరు ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు కమెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం ఆ కమెంట్ని ఒక వీడియోగా నేను చేసి అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోతో మీతో పాటు ఎవరైతే ఆ విషయం గురించి సెర్చ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు కూడా ఆ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను.
సో ఇక్కడ దాకా ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.